అంబేద్కర్ జయంతి ఉత్సవాలు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భవిష్యత్తులోనూ ఇదే విధమైన సహకారం ఉండాలని అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ రెస్టారెంట్ వద్ద విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ముందుగా అంబేద్కర్ గౌతమ బుద్ధుడి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఘనమైన నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా నభూతో నా భవిష్యత్ అనే రీతిలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ, జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరూ ముఖ్య భూమిక పోషించారని పేర్కొన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జరిగిన దానికంటే ఆదిలాబాద్లో జరిగింది. మా ఒక సమితి, అంబేద్కర్ ఉత్సవ సమితి, మరి జయంతి సమితి అని కమిటీ పెట్టుకున్నాం. ఆ కమిటీలో ఉన్న ప్రతి సోదరుడికి తల వంచి నేను ధన్యవాదాలు చేస్తున్నా. మీ తోడు లేకుంటే, మీ సహకారం లేకపోతే ఇంత ఘన విజయం జరిగేది కాదు. మీరు మాత్రమే సైనికుల్లాగా కొందరేమో టైం ఇచ్చిండ్రు, కొందరు మనీ స్పెండ్ చేసిండ్రు, మైండ్ స్పెండ్ చేసిండ్రు, కొందరు మానసికంగా ఫీడప్ చేసిండ్రు, కొందరేమో తెలివితేటలు వాడి ప్లానింగ్ చేసిండ్రు, కొందరేమో డబ్బు పెట్టుకున్నారు, సమయస్ఫూర్తిని ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం బెస్ట్ కాలే. స్పెషల్ థ్యాంక్స్ టు ఈ ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ కావడానికి దుర్వ నాగేష్ అన్న గారికి వందనాలు సార్. మీరు నిజంగా